మాల్దీవ్స్కు భారతీయులు చుక్కలు చూపిస్తున్నారు. అక్కడికి బుక్ చేసుకున్న టికెట్లన్నీ రద్దు చేసుకుంటున్నారు. తాజాగా భారతీయ ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ అనే మాల్దీవ్స్ విమాన టికెట్ల బుకింగ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆ కంపెనీ సీఈఓ నిశాంత్ ఓ ప్రకటన చేశారు. మాల్దీవ్స్ మంత్రుల వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. సాధారణంగా భారత్ నుంచి మాల్దీవ్స్ భారీగా పర్యాటకులు వెళ్తారు. ఆ దేశానికి పర్యాటకం నుంచే ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 2 లక్షల మంది భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్తుంటారు. తాజాగా భారత ప్రధాని లక్షద్వీప్లో పర్యటించారు. అక్కడి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది లక్షద్వీప్ గురించి గూగుల్లో సెర్చ్ చేశారు. దీంతో చాలా మంది లక్షద్వీప్కి వెళ్తున్నారని భావించిన మాల్దీవ్ మంత్రులు భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్ని మోదీ ప్రమోట్ చేయటం వల్ల మాల్దీవులపై పెద్ద దెబ్బ పడుతుందని, మాతో పోటీ పడాలనే ఆలోచన భ్రమ మాత్రమే. మేం అందించే సేవలను వారు ఎలా అందించగలరు? ఇంత శుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని ట్వీట్ చేశారు. దీంతో భారతీయులు తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్లో బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ చేశారు. భారతీయ సినీ క్రికెట్ ప్రముఖులు కూడా ట్వీట్ చేశారు. మాల్దీవ్స్ కి బదులుగా లక్షద్వీప్ వెళ్లాలని సూచించారు. కొంతమంది భారతీయులైతే క్యాన్సిల్ చేసుకున్న విమానం టికెట్ స్క్రీన్ షాట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 8,000 హోటల్ బుకింగ్స్, 2,500 ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయినప్పటికీ భారతీయుల దెబ్బతో మాల్దీవ్స్ ఇబ్బంది తప్పదని భావిస్తున్నారు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.